భగవద్గీత ప్రథమ అధ్యాయము 43వ శ్లోకం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దనాం నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. ఉత్సన్న నాశనము కావింపబడిన కులధర్మాణం కులధర్మము కలిగినట్టి వారు మనుష్యానాం మానవులకు జనార్దన ఓ కృష్ణ నరకే నరకలోకములందు నియతం శాశ్వతముగా వాస నివాసము భవతి కలుగును ఇది ఈ విధముగా అనుశుశ్రుమ గురు శిష్య పరంపరానుగతముగా వినియుంటిని. ఓ కృష్ణ జనార్దన కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసులగుదురని గురు శిష్య పరంపరాగతముగా నేను వినియుంటిని. భాష్యం. అర్జునుడు ఇక్కడ తన వాదనమునకు తన స్వానుభవమును కాకుండా ప్రామాణికుల ద్వారా విని ఉన్న వచనములను ఆధారముగా గ్రహించుచున్నాడు. వాస్తవ జ్ఞానమును పొందుటకు అది సరి అయిన మార్గము. వాస్తవ జ్ఞానమునందు ఇదివరకే సుస్థిరులై ఉన్నవారి సహాయము లేనిదే ఎవ్వరును వాస్తవ జ్ఞానపు ముఖ్యాంశమును అవగతము చేసుకొనజాలరు. మరణమునకు పూర్వమే ఒక వ్యక్తి తాను చేసిన పాప కర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకొను ఒక విధానము వర్ణాశ్రమ పద్ధతి అందు కలదు. నిరంతరము పాపకర్మముల యందే నిమగ్నమైనట్టి వ్యక్తి ఈ ప్రాయశ్చిత్తం అని పిలువబడు విధానము తప్పక అనుసరింపవలెను. అట్లు చేయనిచో అతడు తన పాపకర్మలకు ఫలితముగా నరకలోకముల పాలై దుర్భర జీవితమును పొందవలసి వచ్చును. జై శ్రీకృష్ణ.